వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము బ్రెడ్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. బ్రెడ్ కస్టర్డ్ కోసం ముందుగా బ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక్క బ్రెడ్లో 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అండి, నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ పాలండి. హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అండి. డ్రై ఫ్రూట్స్ అండి, నేను 8 బాదాం 8 కాజు తీసుకున్నా. అవి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర పిస్తా ఉంటే అవి కూడా 8 తీసుకోండి. నెయ్యి అండి, నెయ్యి ఈ టోస్ట్ చేయడానికి పనికొస్తాయండి బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడి చేసుకొని ఈ బ్రెడ్ టోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి. మనము దీనిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. అది సగం ఇది సగం వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకొని టోస్ట్ చేసుకున్నాం. లో ఫ్లేమ్ లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలండి. ఒక సైడ్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలండి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్ లోకి వేసుకున్నాము. బ్రౌన్ కలర్ లోకి వచ్చినవి. హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి, బ్రెడ్ త్వరగా కాలిపోతుంది. నేను 6 బ్రెడ్ స్లైసెస్ ను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కలర్ లోకి రావాలండి అన్ని. ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీనిలో నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నానండి. ఇది ఒక 7 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి. పైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో అడుగంటకుండా ఉత్తు ఉండాలండి. స్టవ్ పైన పాలు మరుగుతున్న టైంలోనే మనము ఇంకొక పావు కప్పు పాలు తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలండి. దీనిలో మనము ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని గడ్డలు కట్టకుండా అంటే లంప్స్ రాకుండా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకోవాలండి. పాలు ఈ విధంగా బాగా మరిగాక మనము ఇప్పుడు దీనిలో కస్టర్డ్ కలుపుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యి కొద్దిగా చిక్కబడాలి. తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసినాం కదండి, అది వేసిన తర్వాత 2 నుంచి 3 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి, కొద్దిగా చిక్కబడాలి. ఇప్పుడు మనం దీనిలో షుగర్ వేసుకోవాలండి. నేను ఒక 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను అండి. మీరు తక్కువ తింటే 1/2 కప్పు వేసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళు 1/2 కప్పు వేసుకోండి. ఇప్పుడు మనము దీనిని బాగా కరగనివ్వాలండి. ఇందులోనే మనం ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాము. వేసుకొని బాగా కలపాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు షుగర్ కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగిపోయిందండి. మనము దీన్ని తీసి వేరొక బౌల్లోకి వేసుకుందాము, సర్వింగ్ బౌల్లోకి. ఈ కస్టర్డ్ నేను వేరొక బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు దీనిలోకి మనము టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. ఈ సగం డిప్ అవ్వాలి, సగం బయటకు ఉండేటట్టు వేసుకోండి. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. కస్టర్డ్లో ఈ విధంగా బ్రెడ్ టోస్ట్లు వేసుకోవాలండి. ఇప్పుడు మనము వీటిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.